హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ వరించావన నెల 16వ భాగాన్ని వినేద్దాం. సంధ్య చూపుకి రామ్ మనసు ఉలిక్కి పడింది. అయ్యో బాబోయ్, ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చూస్తుంది అనుకున్నాడు. తల విదిలిస్తూ అమ్మో కొంచెం ఉంటే నా మతి పోయేది. మళ్ళీ ఆలోచిస్తూ ఏమో కానీ ఆ అమ్మాయి చూపులో ఏదో ఉంది. తనకి తెలియకుండానే తన పెదవిపైన చిన్న చిరునవ్వు వచ్చింది. ఇంతలో ఇంటి నుంచి ఫోన్ రాగానే ఆనందంగా ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళాడు. శాండీ కోపంగా తన వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి తన బల్లని గట్టిగా కొట్టింది. హౌ డేర్ హీఈస్ అంటూ. శాండీ అలా ఉండడం చూసి చేతిలో బర్గర్ తింటూ బంటి శాండీ వైపే చూస్తూ, ఏమైంది శాండీ, ఎందుకలా ఉన్నావు? మూతికున్న క్రీమ్ నాలికతో చప్పరిస్తూ అడిగాడు. శాండీ కోపంగా, ఆ విభూదిగాడు నన్ను అంత మాట అంటాడా, చెప్తా వాడి పని అంటూ ఊగిపోయింది. బంటి నుదురు చిట్లిస్తూ, ఎవరు శాండీ నిన్ను విసిగించేది అన్నాడు. శాండీ ఒక కనుబొమ్మ పైకి లేపి మెల్లగా తన చూపుడు వేలిని రామ్ వైపే చూపించింది. బంటి అటువైపే చూస్తూ, ఓ ఆ ఆర్కిటెక్ట్ వాడా నిన్ను బాధ పెట్టేది, నువ్వు ఆగు బేబీ, నేను హ్యాండిల్ చేస్తాను అంటూ రామ్ వైపే నడిచాడు. ఫోన్లో బిజీగా మాట్లాడుతున్న రామ్ తన భుజం పైన చెయ్యి పడేసరికి ఉలిక్కి పడి వెనకాలకి తిరిగాడు. తన వైపే గుర్రుగా చూస్తున్న బంటి వైపు ఎవరో అన్నట్టు చూశాడు రామ్. బంటి కోపంగా, హే మ్యాన్, నువ్వేనా రామ్ అంటే అని ఒక కనుబొమ్మ ఎగరేసి అడిగాడు. అవును, మీరు అంటూ బంటిని పైనుంచి కిందికి చూస్తూ అడిగాడు. వెల్, నా పేరు బంటి, ఈ ఫ్యాషన్ అండ్ ద సిటీలో జూనియర్ డిజైనర్గా జాబ్ చేస్తున్నాను అంటూ పొగరుగా చెప్పాడు. రామ్ విసుగ్గా చూసి, అయితే అన్నాడు. సరే, స్ట్రైట్ పాయింట్కే వస్తున్నాను, నువ్వు మా శాండీని తిట్టావంట అని అడిగాడు. మీ యాంగ్రీ బట్ కొంచెం అరిస్తే ఏదో అలా తోక కత్తిరించానంతే అంటూ క్యాజువల్గా అన్నాడు. ఏదో ఒక మాట అనేస్తే తిట్టేస్తావా మా శాండీని అంటూ కత్తించాడు బంటి. కావాలంటే నీ తోక కూడా కత్తిరిస్తాను ఎక్కువగా మాట్లాడితే అంటూ ముందుకి ఒక అడుగు వేశాడు. బంటి ఒక్క దెబ్బకి నీళ్లు నములుతూ, అయ్యో భయ్యా, ఎందుకంత కోపం? అసలు మిమ్మల్ని అభిమానిద్దామని ఇటుపక్కగా వచ్చాను అంటూ భయంగా అన్నాడు. వాట్? అవును భయ్యా, అవును, మా రాక్షసి లాంటి శాండీ పాపకి ఇన్నాళ్ళకి కరెక్ట్ మనిషి నువ్వే భయ్యా అంటూ బంటి సంతోషంగా రామ్ వైపే చూస్తాడు. రామ్ ఆశ్చర్యంగా, ఏంటి అన్నాడు. అవును భయ్యా, ఏదో అక్కడ దాని ముందు ఏదో బిల్డప్ ఇచ్చానులే కానీ నాకైతే నువ్వు తెగ నచ్చేసావు అన్నాయి అన్నాడు. ఏడిపించు, ఇంకా ఇంకా ఏడిపించు అంటూ కసిగా అన్నాడు. అప్పటి వరకు తన ముందు తెగ రెచ్చిపోయిన బంటి ఇలా మాట్లాడేసరికి ఒకంత అనుమానంగా బంటి వైపే చూస్తూ, ఇంతకీ నీకెందుకు అంత కోపం అన్నాడు. ఏం చెప్పమంటావు భయ్యా, దాని కోతి వేషాలకి నన్ను ఎన్ని విధాలుగా బాధ పెట్టిందో నీకేం తెలుసు. ఒక్కసారి అయితే నా డిజైన్స్ కాపీ కొట్టి దాని పేరు చెప్పుకుంది. నాది ఆలోచన అయితే అవార్డు దానికొచ్చింది. పైగా అందులో ఏముందిలే బంటి అంది. మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఎవరికి వచ్చినా తేడా ఏముంది అని నా నోరు నొక్కేసింది భయ్యా అంటూ బావురమన్నాడు. శాండీ తెలివితేటలకి నోరు తెరిచి ఆశ్చర్యంగా చూశాడు రామ్. మెల్లగా బంటిని ఓదార్చి, సరేలే ముందు కళ్ళు తుడుచుకో అంటూ పక్క బల్ల మీద ఉన్న టిష్యూ పేపర్ ఇచ్చాడు. బంటి అలాగే అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. వెంటనే రామ్ని తన దగ్గరికి రమ్మని సైగ చేస్తూ, భయ్యా మనం ఫ్రెండ్స్ అన్నట్టు ఆ రాక్షస్కి చెప్పకు ప్లీజ్ అంటూ రామ్ గడ్డం పట్టుకున్నాడు. రామ్ చిన్నగా నిట్టూర్చాడు. బంటి సంతోషంగా హురే చలాకీగా అంటూ హైఫై ఇచ్చాడు. రామ్ చిన్నగా నవ్వేసి తాను కూడా హైఫై ఇచ్చాడు. బంటి రామ్ని తిట్టడానికి వెళ్ళాడని శాండీ ఆనందంగా తన ఫ్రెండ్స్తో కలిసి క్యాంటీన్కి వెళ్ళింది. ఇంతలో తమ కంపెనీని కొత్తగా ఇంకో జూనియర్స్ వస్తున్నారని ఎవరో చెప్పేసరికి శాండీ ఒక చేత్తో శాండ్విచ్ తింటూ అటువైపుగా బయటికెళ్ళింది. అప్పుడే బిక్కుబిక్కుమంటూ కొత్త కంపెనీలో జాబ్ వచ్చిందన్న సంతోషం, మరోపక్క కొత్త జాబ్, కొత్త వాళ్ళతో ఎలా మెలగాలో అని ఒక పక్క భయంతో ఉన్నారు క్యాంటీన్లో ఆ జూనియర్స్. ఇదే మంచి ఛాన్స్ అని శాండీ రౌడీ బేబీలాగా నడుచుకుంటూ అటువైపుగా వెళ్ళి, ఏయ్ ఏంటి జూనియర్సా మీరు అంటూ గద్దించింది. అందరూ గుండ్రంగా తలూపారు అవును అన్నట్టు. సరే కానీ ఒక్కొక్కరు పేర్లు చెప్పండి అంటూ తనదైన శైలిలో అడిగింది. రమేష్ అన్నాడు ఒకతను. మింటి, చూట్ సింగ్, దేదీప్య ఇలా ఒక్కొక్కరు తమ తమ పేర్లు చెప్పుకుంటూ పోయారు. సంధ్య ఒక చైర్ లాక్కుని కూర్చుంటూ, బాగానే ఉన్నాయి పేర్లు, నీ పేరేమన్నా? రమేష, ఓ అంటూ తల పట్టుకుంది. రమేష్ అనబడే జూనియర్ కంగారుగా, ఏమైంది మేడం అన్నాడు. అసలు అదేం పేరు,
రామేశ, అసలు ఫ్యాషన్ అండ్ ది సిటీలో అడుగుపెట్టిన నీకు ఈ పేరేంటి? చచా, నాకు అసలు నచ్చలేదు అంటూ అసహ్యంగా అంది. ఆ మాటకి రమేష్ చిన్నబుచ్చుకున్నాడు. మింటూ కిస్సును నవ్వింది. చోట్ సింగ్ నచ్చకపోయినా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని. దేదీప్య మటుకు కోపంగా, మేడం అసలు మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగింది. ఆ ప్రశ్నకి శాండీ కోపంగా, హలో మిస్ లేడీ, శాండీ ఇక్కడ, శాండీ అంది. ఫ్యాషన్ ది సిటీలోని నెంబర్ 1 ఎంప్లాయ్ అంటూ కాలర్ ఎగరేసింది. అయితే మీ పేరు? చెప్పాను కదా శాండీ అని అంటూ ఉక్రోషంగా అంది. మీరు చెప్పేది మీ నిక్ నేమ్ అని అర్థమైంది, ప్లీజ్ మొత్తం పేరు చెప్పండి అంటూ అభ్యర్థనగా అడిగింది. సా అంటూ నసిగింది. ఆవిడ పూర్తి పేరు నేను చెప్తాను అంటూ అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడో కానీ రామ్ అక్కడున్న గోడ కానుకొని చేతులు ముడుచుకొని వంకరగా నిల్చుకున్నాడు. తన వైపే చూస్తూ ఉన్నాడు. శాండీకి రామ్ రాకతో పై ప్రాణాలు పైనే పోయాయి. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? చా అంటూ నసిగింది. దేదీప్య రామ్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది. రామ్ చిన్నగా నవ్వుతూ దేదీప్య దగ్గరికి వస్తూ, మేడం పూర్తి పేరు సంధ్య పీటర్ అన్నాడు. డాటర్ ఆఫ్ పీటర్ శామ్యూల్సన్ అంటూ సంధ్య వైపు చూస్తూ, అంతేనా మేడం గారు? ఏదైనా తప్పుగా చెప్తుంటే సారీ అని అడిగాడు అమాయకంగా. సంధ్య రామ్ వైపు ఉరిమి చూస్తుంది. దేదీప్య చిన్నగా నిట్టూరుస్తూ, మరి మీ పేరేంటి మేడం? సంధ్య అని పెట్టుకున్నారు. మీరు కూడా పంటి కింద రాయి అని పెట్టుకోవాల్సింది, బాగా నప్పేది ఈ ఫ్యాషన్ అండ్ ది సిటీకి. సంధ్య అవమానంగా చూస్తుంది. దేదీప్య మాట్లాడడం కొనసాగించింది. మేడం పేర్లో ఏముందండి దాచుకునేందుకే, మీలా సిగ్గుపడేందుకు? తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చుకుని వేరే పేరుతో జీవిస్తే మనకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయా? మీరు వెక్కిరించిన ఆ రమేష్ యూనివర్సిటీ టాపర్ తెలుసా? తన ఇంటి చుట్టుపక్కల పేద పిల్లలకి ఆడవాళ్ళకి తనే కుట్టి ఉచితంగా ఇచ్చేవాడు. ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితికి బట్టలు కొనుక్కుని స్తోమత కూడా వాళ్ళకి లేదు. అలాంటి వాడిని పట్టుకొని మీరిలా అనడం బాగోలేదు అంటూ ఉక్రోషంగా అంది. సంధ్య రామ్ ఆశ్చర్యంగా రమేష్ వంకే చూశారు. సంధ్య నొచ్చుకున్నట్టు చూసింది. రామ్ మటుకు వెళ్ళి అమాంతం రమేష్ని కౌగిలించుకొని మనస్ఫూర్తిగా, ఎక్సలెంట్ తమ్ముడు, చాలా మంచి పని చేశావు అన్నాడు. నీలాగా ఆలోచించేవాడు దొరకడం కష్టం అంటూ మెచ్చుకున్నాడు. సంధ్య నెమ్మదిగా రమేష్ దగ్గరకు వచ్చి, ఐఆమ్ సారీ రమేష్ అంది. ఏదో ఆట పట్టిద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఇంత మంచివాడివని తెలీదు. ఐఆమ్ సారీ జీసస్ అంటూ బాధగా అనింది. రమేష్ మొహమాట పడుతూ చిన్నగా నవ్వేశాడు. గుండెల మీద చెయ్యి వేసి, అమ్మయ్య గర్ల్స్ అండ్ బాయ్స్, ఈ రోజు నుంచి నా పేరు శాండీ కాదు సంధ్య అంది. హుషారుగా ఎస్ సంధ్య పీటర్ అంది. దేదీప్య వైపే చూస్తూ, థ్యాంక్స్ బేబీ, నువ్వు నా కళ్ళు తెరిపించావు అంటూ దేదీప్యని కౌగిలించుకుంది. ఈ హఠాత్ పరిణామానికి దేదీప్య ఒకంత ఆశ్చర్యపోయినా సంధ్యలో వచ్చిన మార్పుకి సంతోషపడింది. రామ్ కూడా సంధ్యలో వచ్చిన మార్పుకి ఒకంత సంతోషపడ్డాడు. దేదీప్య రామ్ వైపే చూస్తూ, మీరు కూడా ఇక్కడ వర్క్ చేస్తారా అని అడిగింది. రామ్ చిన్నగా నవ్వేస్తూ, లేదు, నాకు ఈ ఫ్యాషన్ వరల్డ్ తెలీదు, నేను ఆర్కిటెక్ట్, ఇక్కడ ఆర్గనైజేషన్ డిజైన్ చేయడానికి వచ్చాను. ఆహా, ఇంతకీ మీకు డౌట్ ఎందుకు వచ్చింది అంటూ అడిగాడు. అదేం లేదండి, మీరు చూడ్డానికి చాలా నార్మల్గా ఉన్నారు, హైట్ ఏమో చాలా ఉన్నారు, మీరు డిజైనరా లేక మోడలో అర్థం కాలేదు. నొచ్చుకుంటూ, అంతేనండి, అంతకుమించి ఏమీ లేదు, సారీ అంటూ నీళ్లు నమిలింది దేదీప్య. సంధ్య కళ్ళు ఎందుకో రామ్ వైపు పడ్డాయి. అవును, ఈ దేదీప్య అన్నట్టు ఈ హీరో చాలా హైట్ ఉన్నాడే, అదే పొగరేమో అనుకుంది మనసులో. రామ్ ఎందుకో సంధ్య వైపు చూస్తాడు. సంధ్య ఆ చూపుకి దెబ్బకి ఉలిక్కిపడి కళ్ళు పక్కకు తిప్పుకుంది. రామ్ చిన్నగా నవ్వి రమేష్తో ఏదో మాట్లాడుతూ క్యాంటీన్ లోపలికి వెళ్ళాడు. దేదీప్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది సంధ్య. రోజులు చకచకా జరుగుతున్నాయి. దేదీప్య వచ్చి అప్పుడే 20 రోజులు దాటాయి. ఫ్యాషన్ వరల్డ్కి సంధ్య దేదీప్యతో చాలా సన్నిహితంగా మెలుగుతుంది. దేదీప్యకి వచ్చే ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ చాలా మంచి ఫ్రెండ్స్ అయింది. అలా ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు. దేదీప్య వచ్చిన దగ్గర నుండి బంటి మనసులో లేదు. ఎప్పుడు మనసులో దేదీప్యంగా వెలుగుతూ కనిపిస్తుంది. మెల్లగా రామ్ కళ్ళు సంధ్య కోసం వెతకడం మొదలుపెట్టాయి తనకు తెలియకున్నాని. కానీ ఎక్కడా కనిపించకపోయేసరికి ఒకంత బాధగా కూడా ఉంది. అలానే కనిపిస్తే ప్రపంచ యుద్ధమే ఏమైనట్టు అని అనుకుంటూ చూస్తున్నాడు. ఇంతలో మైకేల్ ముందు రోజు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తమ కంపెనీ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పార్టీ ఉందని, ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ చెప్పాడు. ఇలాంటి పనుల్లో ఎప్పుడూ ముందుండే శాండీ పాప
చెంగున ముందుకు దూకి పనుల్లో నిమగ్నమైపోయింది. రామ్ ఒక్కో అడుగు వేస్తూ ఒక్కో వర్క్ స్టేషన్ చూస్తున్నాడు ఎలా వచ్చిందా డిజైన్ అని. ఇంతలో తోరణాల్లాగా మెరుపు కాగితాలు కడుగుతున్న సంధ్య అటు చివరన ఇటు చివరన కట్టిన కాగితపు కలుపుదామని ప్రయత్నం చేస్తున్న తరుణంలో కిందకు చూసుకోకుండా స్టూల్ పైనుంచి ఒక్కో అడుగు పక్కకు వేస్తూ ముందుకు జరుగుతుంది. ఇంతలో కాలు జారి కింద పడింది. అక్కడే ఉన్న దేదీప్య గట్టిగా అరిచింది, సంధ్య అంటూ. డిజైన్ పరిశీలిస్తున్న రామ్కి దేదీప్య అరుపుకి ఒక్కసారిగా పక్కకు చూశాడు. దేదీప్య భయంగా పైకి చూస్తుంది. దేదీప్య చూసే వైపే తాను చూశాడు. సంధ్య కాలు జారి కింద పడిపోబోతుంది. రామ్ ఓ నో అని అనుకుంటూ పరుగున అక్కడికి చేరుకున్నాడు. అందరూ గుడ్లు తెలేసి అలాగే చూస్తున్నారు ఏం జరగబోతుందో అని. దేదీప్య భయంగా అరుస్తుంది. ఏం చేయాలో తోచుక రామ్ అమాంతం సంధ్య స్టూల్ దగ్గరికి సమీపించి ఒక్క ఉదటిన సంధ్యని తన చేతుల్లో అమాంతం పట్టుకున్నాడు. అందరూ అలాగే చూస్తుండిపోయారు. దేదీప్య ఆనందంగా అరుస్తూ దగ్గరకు వచ్చింది. సంధ్య కళ్ళు మూసేసింది భయంతో. రామ్ సంధ్య వైపే చూస్తున్నాడు. చిన్న పిల్లలాగా తన మెడ చుట్టూతా చేతులు వేసి భయంగా కళ్ళు మూసుకుంది. మెల్లగా దేదీప్య వచ్చి సంధ్య ఓ మై గాడ్ గెటప్ బేబీ అని అంది. సంధ్య మెల్లగా కళ్ళు తెరిచి ఎక్కడుందో అర్థం కాక చుట్టూతో చూసింది. తాను రామ్ చేతుల్లో ఉండేసరికి ఒకంత సిగ్గుపడుతూ తన మెడపైన సంధ్య చేతులు ఉండడం కలవరపడుతూ పక్కకు జరిగి దేదీప్య దగ్గరకు వచ్చింది. అందరూ వచ్చి రామ్కి థ్యాంక్స్ చెప్పారు. దేదీప్య మాట్లాడుతూనే ఉంది సంధ్య వైపే చూస్తూ. కానీ సంధ్య ధ్యాస మటుకు రామ్ వైపే ఉంది. ఎందుకో తల తిప్పి రామ్ వైపే చూసింది. రామ్ చిన్నగా నవ్వుతూ అందరికీ ఓపికగా సమాధానం చెప్తున్నాడు. అప్పుడే రామ్ కళ్ళు కూడా సంధ్య వైపు పడడం ఒక్కోసారి జరిగాయి. సంధ్య ఆ చూపుకి కలవరపడి దేదీప్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పరుగున. అంతమంది తనతో మాట్లాడుతున్న రామ్ మటుకు సంధ్య వైపే చూస్తున్నాడు కనుమరుగయ్యేంతవరకు. దేదీప్య సంధ్యని చూస్తూ హే ఏమైంది సంధ్య, అలా ఎందుకు పరిగెడుతున్నావు అంటూ అడిగింది. ఆ మాటకి సంధ్య ఒక క్షణం ఆగిపోయింది. దేదీప్య ఒగురుస్తూ ఏమైంది సంధ్య అలా ఉన్నావేంటి అంది. నాతో కూడా చెప్పవా అంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టి అడిగింది. సంధ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మెల్లగా నోరు పెగిలించింది. అది కింద పడ్డాను కదా, కాస్త కళ్ళు తిరుగుతున్నాయి. అయినా రేపు జరగబోయే పార్టీలో నువ్వేం డ్రెస్ వేసుకుంటున్నావు అని అడుగుతూ మాట మార్చేసింది. దేదీప్య చలాకీగా నేను పింక్ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నాను అంటూ అసలు విషయం మర్చిపోయి ఏదేదో చెబుతుంది. సంధ్య మనసు మటుకు రామ్ చూసిన చూపే గుర్తుకొస్తుంది. ఇంతలో అందరినీ మైకేల్ పిలిచేసరికి అందరూ అటుపక్కగా వెళ్ళారు. పడుకున్నాడన్న మాటే గాని రామ్ మనసంతా ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ గురించే గుర్తుకొస్తుంది. అందులో సంధ్య చూసిన చూపు ఇంకా గుర్తుకొస్తుంది. అటు తిరిగి పడుకున్నాడు. సంధ్య కళ్ళే గుర్తుకొస్తున్నాయి. అబ్బా అని అనుకుంటూ ఇంకో పక్కగా పడుకున్నాడు. మళ్ళీ అవే కళ్ళు అదే చూపు. దెబ్బకి లేచి కూర్చున్నాడు. అరే ఆ కోతి పిల్ల అలా చూసిందేంటి, అదేదో మింగేసినట్టు అలా చూసావేంటే హా, ఇంకోసారి అలా చూస్తే ఆ ముక్కుని గిల్లేస్తా ఏమనుకుంటుందో, చిన్న పిల్లాన్ని చేసి వాడేసుకుంటున్నారు అందరూ అంటూ కోపంగా ఊగిపోయాడు రామ్. ఇంతలో డోర్ శబ్దమైతే తల తిప్పి చూశాడు. కంగారుగా కౌసల్య లోపలికి వస్తూ ఏంట్రా కన్నయ్య అలా గట్టిగా అరుస్తున్నావేంటి, ఎవరితో మాట్లాడుతున్నావు అంది. చుట్టూతో చూస్తూ రూమ్లో ఒక్కడివే ఉన్నావే అంటూ రామ్ చేయి చూస్తూ ఫోన్ కూడా చేతిలో లేదే, ఎవరితో అలా అరుస్తున్నావు అంది. ఏదైనా పీడకల లాంటిది వచ్చిందా నాయనా అంటూ రామ్ తల నిమిరింది. తల్లి ప్రేమకి రామ్ కరిగిపోతూ అదేం లేదమ్మా, ఏదో ఆఫీస్ టెన్షన్ అంతే, నువ్వు కంగారు పడుకో, నేను పడుకుంటాలే, నువ్వు కూడా పడుకోను పో వెళ్ళు అన్నాడు. మళ్ళీ పొద్దున్నే ఆ వెంకటేశ్వర స్వామి లేవకముందే నువ్వు లేస్తావు కదా, పద పద అంటూ తల్లి చేయి పట్టుకున్నాడు పడుకోమని. ఆవిడ ఆప్యాయంగా రామ్ చేతిని ముద్దాడుతూ అలాగే కన్నయ్య నువ్వు జాగ్రత్త అంది. తలుపేసుకో అంటూ వెళ్ళిపోయింది. రామ్ గది తలుపుకే కాదు తన తలుపులు కూడా గడియపెట్టి నిద్రకి ఉపక్రమించాడు. ఫ్యాషన్ ద సిటీలో అందరూ తమ తమ మోడర్న్ డ్రెస్సులతో కలకల్లాడుతున్నారు. కొందరు పాతకాలం నాటి బట్టలతో, మరికొందరు కురచ దుస్తులతో, అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళ డ్రెస్సులు వేసుకుని తమ ప్రతాపం అంతా చూపిస్తున్నారు. దేదీప్య ముందు రోజు చెప్పినట్టే పింక్ ఫ్రాక్లో దర్శనం ఇచ్చింది. ఇంతలో ఫోటోగ్రాఫర్ ఒక ఫోజ్ ఇవ్వమంటే ఒక పక్క తను ఫ్రెండ్స్ కనిపించక చిరాగ్గా ఒక ఫోజ్ ఇచ్చింది. బంటి అయితే దేదీప్య ఏ కలర్ వేసుకుంటుందో అని 100 మందిని ఆరా తీసి మెల్లగా పింక్ కలర్ అని తెలుసుకుని అప్పటికప్పుడు రాత్రంతా కష్టపడి చెమటోడ్చి పింక్ షర్టు దానికి తోడు పింక్ ప్యాంటు కుట్టుకున్నాడు. ఇలా తన విద్య దేదీప్య కోసం ఎంతగా ఉపయోగపడుతుందని తెలిసి తన తెలివికి తనకే తాను మెచ్చుకుని
షర్టు ప్యాంటు వేసుకుని వచ్చాడు. వెక్కిరించిన వాళ్ళకి న్యూ ఫ్యాషన్ అంటూ సవరించుకున్నాడు. సాగర్ తాను సూటు బూటు వేసుకుని హుందాగా వచ్చాడు. తమ కంపెనీలో పని చేయకపోయినా అభిమానంగా రామ్ అండ్ ప్రవీణ్లు కూడా పిలిచాడు మైకేల్. ప్రవీణ్ టీషర్ట్ వేసుకుని సింపుల్గా వచ్చాడు. రామ్ ఇంతకుముందు ఎప్పుడు పార్టీలకు వెళ్ళిన సందర్భాలు లేవు కాబట్టి ర్యామాన్స్ షర్ట్ వేసుకుని వచ్చాడు సింపుల్గా. సాగర్ వస్తూనే రామ్కి కరచాలం చేసి చిన్నగా హలో అంటూ నవ్వుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ దేదీప్య రామ్ వెనకాల నుంచి వస్తూ హే మీరు వచ్చారా అంది. రామ్ డ్రెస్ వంక చూస్తూ ఇదేంటి మీరు ఈ ఒక్క షర్ట్ వేశారు అంటూ అయోమయంగా అడిగింది. రామ్ తన షర్ట్ వంక చూస్తూ ఆశ్చర్యంగా ఏమైంది దీనికి బాగోలేదా అంటూ అడిగాడు. దేదీప్య నవ్వినట్టు చూస్తూ బాగానే ఉంది కానీ అంటూ ఆపేసింది. ఇంతలో తన పక్కనే డిజైనర్ షర్ట్ తీసుకెళ్తున్నారు. ఇందులో తన బుర్రలో ఏదో ఐడియా వచ్చి అసిస్టెంట్ జాన్ కెన్ ఐ గెట్ దట్ జాకెట్ ప్లీజ్ అంటూ అభ్యర్థనగా అడిగింది. అతను ష్యూర్ అంటూ బ్లూ కలర్ జాకెట్ ఇచ్చాడు. థ్యాంక్స్ అంటూ ఆ జాకెట్ తీసుకుని రామ్ వైపే చూస్తూ ఇది వేసుకోండి మీ షర్ట్ పైన అంటూ వచ్చింది. రామ్కి మొహమాటంగా అనిపించింది. వద్దు అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ బాగుంటుంది అంటూ మారం చేసింది. రామ్ ప్రవీణ్ వంక చూశాడు. ప్రవీణ్ వేసుకో అన్నట్టు చూసేసరికి పాకెట్లో నుంచి జాకెట్ తీసి వేసుకుంటున్నాడు. అది సరిగ్గా చేతికి రాకపోయేసరికి దేదీప్య సహాయం చేసింది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న సంధ్యకి మనసు కలుక్కుమంది. ఎందుకో తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సాగర్ చూడనే చూశాడు. హే శాండీ వెయిట్ బేబీ అంటూ అరిచాడు. సాగర్కి కన్నీళ్ళని కనిపించకుండా చేతి వేలతో తుడిసేసింది. సాగర్ దగ్గరికి వస్తూ హే ఏంజల్ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? పద, నువ్వు ఒక్కదానివే రాలేదని మేము ఎదురు చూస్తున్నాం. సంధ్య కోపంగా మేము అంటే? సాగర్ ఆశ్చర్యంగా నేను దేది బంటి అందరము అన్నాడు. అయితే గో అండ్ ఎంజాయ్ మ్యాన్ అంటూ అరిచింది. తన స్నేహితురాలు అలా అరిచేసరికి సాగర్కి అర్థం కాక అయోమయంతో ఓకే కూల్ అన్నాడు. దూరం నుంచి ఇదంతా చూస్తూనే ఉన్నారు దేదీప్య అండ్ రామ్. దేదీప్య రామ్ వైపు చిన్నగా నవ్వి 1 minute ప్లీజ్ అంటూ సంధ్య వైపుకి వచ్చింది. బేబీ వాట్ హ్యాపెన్ అంటూ అనునయంగా అడిగింది. దేదీప్య రామ్కి షర్ట్ వేయడం గుర్తుకొచ్చి మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ రామ్ వైపు ఒక్క చూపు చూసి వెళ్ళింది. రామ్కి మళ్ళీ ఆ చూపులు గుచ్చుకున్నాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.